రమ్య గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడతా ఉంటారు. మీకు తెలుసు ఆల్రెడీ. మీరెన్నో సాల్వ్ చేసి ఉంటారు ప్రాబ్లమ్స్. అంటే చదువుకున్న వాళ్ళు కానీ, చదువులేని వాళ్ళు కానీ, ఎక్కడి వాళ్ళైనా కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కుటుంబ సమస్యలు కానివ్వండి, మానసికపరమైన సమస్యలు కానివ్వండి, డిప్రెషన్‌కి లోనై సూసైడ్ చేసుకొని చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఒక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. షూర్ మనకి. హలో! మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగరాజు మేడం. నాగరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ప్రజెంట్ వచ్చి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకేనండి. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు మేడం, యాక్చువల్ గా నాకు మ్యారీడ్ 15 years అండి మేడం. అయితే నేను హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నాను మేడం, పంజాబ్ లో జాబ్ చేస్తున్నా. నా వైఫ్ వచ్చి కరోనా టైం నుంచి జాబ్ లేదు. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ జాబ్ వచ్చింది మేడం. అంటే నేను మ్యాథ్ వచ్చేసి మేలో జరిగిన మ్యాథ్ చెప్తున్నాను. అలాగే. మీ వైఫ్ ఏం చదువుకున్నారు, మీరేం చదువుకున్నారండి? నాది డిగ్రీ కంప్లీట్ మేడం, మెడికల్ లో చేస్తాను మేడం జాబ్. తను వచ్చి 10th class పాస్ అయింది. కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని టయోటా కంపెనీలో తను టీమ్ లీడర్ గా జాబ్ చేస్తుంది మేడం. ఓకే సార్. పిల్లలా మీకు? మాకు పిల్లలు లేదు మేడం. యాక్చువల్ గా మాకు పెళ్ళైన సంవత్సరానికి టెస్ట్ చేసుకుంటే డాక్టర్స్ వచ్చి తనకి పిల్లలు పుట్టారు అని చెప్పారు మేడం. అంటే ఓవరీస్ ప్రాబ్లం, తనకి డేట్స్ అండ్ మెన్స్ ఇవి రావు మేడం. ఓకే. అయితే నేను ఆ రోజే తను బాధపడింది, నా పిల్లలు పుట్టారు వదిలేస్తావా అది అంటే, నేను పిల్లల కోసంగా నేను పెళ్లి చేసుకుని, నిన్ను చూసి పెళ్లి చేసుకుని ఇష్టపడి చేసుకున్నా అని చెప్పేసి తను చెప్పేసి 15 years వరకు మేము ఇంట్లోనే బాగున్నాం మేడం. కాదు సార్, 15 years పిల్లలు లేకుండా ఉండడానికి మీరు ఓకే అన్నారు, మరి మీ పేరెంట్స్ వాళ్ళు ఓకే అన్నారా? మీ జనరేషన్ ఆగిపోతుంది కదా. ఎవరైనా అడాప్షన్ చేసుకుందామని కానీ ఏదైనా ఆప్షన్ కూడా ఎత్తుక్కోలేదా? అడాప్షన్ అంటే మేడం, మా అన్న పిల్లలు, మా అన్న కొడుకులు వాళ్ళనే చదివించుకొని వాళ్ళని ఇదిగా చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం మేడం. ఓకే. అలా ఏమైనా చూసుకుంటూ వచ్చారా, పిల్లల్ని దగ్గర తీసి చదివించటం కానీ అలా? నేను మా అన్న కొడుకుని ప్లస్ మళ్ళా మా భార్య వాళ్ళ అక్క కూతురుని ఒక చిన్న అమ్మాయిని, ఆ అమ్మాయిని మేమే చదివించుకొని మేమే సాకోవాలని మేము అనుకున్నాం మేడం. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా చాలా మేజర్ ఇష్యూలోనే మీరిద్దరు అంత బాండింగ్తో, అండర్స్టాండింగ్తో, ఒక మ్యారిటల్ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అంత బాగా సర్దుకున్న వాళ్ళు ఈ రోజున ప్రాబ్లం ఏమొచ్చింది మీకు? ప్రాబ్లం ఏమైంది మేడం, మే 11వ తారీఖు తను వాళ్ళ ఆఫీస్ కొలీగ్ జాన్ అని ఒక అబ్బాయితో పరిచయం మేడం. మీది క్రిస్టియన్ మ్యారేజా? లేదు మేడం, మేము యాక్చువల్లీ హిందూస్. అయితే తను కన్వర్ట్ గా అని చెప్పేసి నన్ను సాగుతుంది. సర్లే నా భార్య కోసం నుంచి నేను కన్వర్ట్ అయ్యాను మేడం. నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ కన్వర్ట్ అయ్యారండి మీరు? కన్వర్ట్ 8 years బ్యాక్ మేడం. ఎన్నండి? 8 years బ్యాక్ మేడం. 8 years బ్యాక్. అంటే అంతకు ముందు హిందూ పూజలు అవి చేసేవాళ్ళ? చేసేవాళ్ళం మేము. బాబా పూజ చేసేవాళ్ళం, టెంపుల్స్ కి వెళ్ళేవాళ్ళం, అంతా బాగుండేది మేము. అప్పటికి బాగుండేది చాలా. ఇప్పుడు దాకా ఒక మేజర్ ఇష్యూ అనుకున్నా, సెకండ్ మేజర్ ఇష్యూ, 2 మేజర్ ఇష్యూస్ లో మీరు ఇంత బాండింగ్ తో ఉన్న వ్యక్తులకి ప్రాబ్లం ఈ రోజు ఒక అడ్వకేట్ అవసరం వచ్చింది ఎందుకని అని నాకు ఆశ్చర్యంగా ఉంది. చెప్పండి సార్, ఏంటి? మేడం యాక్చువల్ గా ఏమైందంటే మేడం, తను వాళ్ళ ఆఫీస్ కొలీగ్ జాన్ అనేది పరిచయం, మామూలు ఫోన్ లో మాట్లాడేది. అయితే నేనేమనుకుంటే ఆఫీస్ కొలీగ్స్ అంటే ఏ వర్క్స్ ఉంటాయి మాట్లాడుకుంటారని చెప్పి నేను లైట్ తీసుకున్నాను మేడం. రోజు కాల్లో మాట్లాడేది. అయితే మే 11వ తారీఖు ఏమైందంటే, జాన్ అనే వాళ్ళ ఫ్యామిలీ గోవాకి వెళ్తుంది, నా క్రిస్టియన్స్ కదా, నేను కూడా వెళ్తాను, ఫ్రీ టికెట్స్ ఉన్నాయంట కదా అని చెప్పేసి అని మేడం. అయితే నాకు ఇష్టం లేదు. గోవాకి ఎందుకు సార్? అక్కడ చర్చిలు ఉన్నాయంట కదా మేడం. చర్చిలు లేని ప్లేస్ ఎక్కడ ఉందిలేండి. గోవాలో చర్చిలకి జాన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కాబట్టి తను కూడా వెళ్తానందా? అంటే వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుంది కదా అని చెప్పేసి నేను ఆ రోజు నేను మార్నింగ్ 5 ఫ్లైట్ ఉంది మేడం, ఫ్లైట్ టికెట్ ఫ్రీ అంటే సర్లే పోనీ లేదని చెప్పేసి నేను నమ్మకుండా పంపించాను మేడం. వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసా అండి? మీకు పరిచయం ఉందా? మీరు కూడా చర్చికి వెళ్తున్నారు కదా? లేదు మేడం, నాకు వాళ్ళ ఫ్యామిలీ పరిచయం లేదు. ఆ అబ్బాయి కూడా నాకు పరిచయం లేదు. జస్ట్ మాట్లాడుతుంటే జాన్ ఆఫీస్ కొలీగ్ గారిని నేను లైట్ ఇస్తున్నాను మేడం. కాదు సార్, అంత పరిచయం లేని ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు? మీరు కూడా చూడాలి కదా. మీ వైఫ్ అంటే మీకు చాలా బాండింగ్ ఉంది, ఇష్టం ఉంది. ఆ అమ్మాయి ఆల్రెడీ ఆఫీస్లో వాళ్ళంతా గోవా వెళ్తున్నారండి. ఆఫీస్లో అందరూ కూడా కాదు, జాన్ ఫ్యామిలీ వెళ్తున్నారు అంటే మీరు ఎట్లా నమ్మేశారు? అమ్మ మా ఆవిడని పంపిస్తున్నాను, మీరంతా ఎంతమంది వెళ్తున్నారు, మా ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అని మీరేమన్నా జాన్ వాళ్ళతో కానీ జాన్ ఫ్యామిలీతో కానీ మాట్లాడారా? జాన్ అనే వ్యక్తితో నేను అరకు పోయేటప్పుడు ఫోన్ లో మాట్లాడతాను, వస్తుంది మిమ్మల్ని చూసి నమ్మకంతో పంపిస్తున్నా, గోవా కల్చర్. వాళ్ళ ఆవిడతో మాట్లాడలేదా మీరు?
అతనికి పెళ్లి కాలేదు మేడం ఇంకా. అప్పుడు ఫ్యామిలీ ఎలా అవుతుంది సార్? జాను ఒక్కడే వెళ్తున్నట్టుగా. జాను వాళ్ళ చెల్లెలు మేడం, వాళ్ళ చెల్లె పిల్లలు అంతా కలిసి నాకు ఫోటో కూడా పెట్టారు మేడం ఎయిర్పోర్ట్ లో. ఓకే ఓకే. అయితే పంపించాను. అక్కడికి పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేసి తిన్నావా లేదంటే నువ్వు ఊరుకున్న కాల్ చేయకు, వీళ్ళు ఏమనుకుంటారు, నేనే ఫోన్ చేస్తా చెప్తే సరేండి మేడం. ఎన్ని రోజుల ట్రిప్ అండి? 3 days మేడం. 3 days. ఓకే. అయితే నేనేమన్నా అంటే సర్లే అని చెప్పేసి నేను కాల్ చేయలేదు. మళ్ళీ 2 days అయిపోయిన తర్వాత 1 day ఎక్స్టెండ్ చేసుకుంటాను అంటే ఇంత దూరం వచ్చాను కదా అన్న అంటే సరేలే తీసుకో అన్నాను. అయితే నేనేమన్నాను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు టికెట్లు వాట్సాప్ పెట్టు, ఫ్యామిలీ టికెట్లు ఎవరెవరు వస్తున్నారంటే ఆ ఫ్యామిలీతో కలిసి అందరం వస్తున్నాం అనేది. అక్కడికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. నైట్ 1 day అంతా వీడియో కాల్ చేసినా మామూలు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు మేడం. కాదు సార్, అక్కడ గోవాలో ఫొటోస్ దిగినప్పుడు మీకు ఫొటోస్ పెడుతూ ఉంటారుగా, చర్చిలో ప్రేయర్స్ కి వెళ్ళినవి కానీ లేకపోతే షికార్కి వెళ్ళినవి కానీ గ్రూప్ అంతా ఫ్యామిలీ అంతా దిగి ఫొటోస్ పెడతారు కదా, అట్లా ఏమైనా పెట్టిందా? బీచ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలతోనూ ఒక 2-3 ఫోటోలు పెట్టింది మేడం. అంతే మేడం. తర్వాత ఫోటోలు పెట్టారు. చర్చ్ ఫొటోస్ ఏం పెట్టలేదా ప్రేయర్ కి వెళ్ళినట్లు? అవి ఏం పెట్టలేదు మేడం. మరి మీరు అడగలేదా ఫోన్ లో ఏంటి ప్రేయర్లు అని చెప్పి వెళ్ళావు, వాటికి ఎక్కడ వెళ్ళలేదా చర్చ్ ప్రేయర్స్ కి అని? నేను అక్కడికి అన్నాను మేడం. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మేడం. 1 day అంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎక్కడున్నా అంటే ఫ్యామిలీతో బయలుదేరుతాను. చివరికి ఎప్పుడు హైదరాబాద్ మన ఫ్లైట్ ల్యాండ్ 7:30కి ల్యాండ్ అయింది మేడం. అప్పుడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఒకసారి తనే ఫోన్ చేసి సరే నేను క్యాబ్ బుక్ చేసుకున్నాం బయలుదేరినా నేను 7:30 అయితే 8:30 బయటకు వచ్చారు. చెకింగ్ అంటే 8:30 నుంచి బోరమండ రావడానికి 1 hour జర్నీ మేడం. 9:30 10 అనుకున్నాను మేడం. అక్కడికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు మనం. లిఫ్ట్ చేయకుంటే అతనికి ఫోన్ చేసి నువ్వు క్యాబ్ బుక్ చేసి పంపించినావు కదా ఇంకా రాలేదంటే ఆల్రెడీ పంపించిన అన్న అది అన్నాడు. దాని తర్వాత తను కాల్ చేసి నా వైఫ్ కి తను నా కాన్ కాల్ పెట్టి అప్పుడు మాట్లాడుతుంది మేడం. అప్పుడు నేను ఫోన్ లో తిట్టాను మేడం. గలీజి తిట్టేశాను. ఫోన్ చేసి లిఫ్ట్ చేయవాలి ఏంటంటే నా ఇంటికి రాకోకుండా తను డైరెక్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మేడం. రాత్రి 12 గంటలకు వెళ్ళింది. అయితే నేనేమన్నా సరేలే ఈ రోజు నైట్ పోకూడదు బాగుండని చెప్పేసి నెక్స్ట్ డే సండే రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. వెళ్ళేసి నీ మొబైల్ నాకు ఇవ్వు అసలు నేను చూడాలా అది అంటే మొబైల్ ఇవ్వకుండా ఎత్తి పెట్టేసింది మేడం. ఎత్తి పెట్టిన తర్వాత నాకు కోపం వచ్చేసి కొట్టాను మేడం తనని. కొడితేనే గట్టి కట్టేసి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళందరూ వచ్చి కనీసం 10 మంది దాకా నన్ను కొట్టారు మేడం. అందరూ కలిసి కొట్టిన తర్వాత నాకు నేను కూడా రక్షణ తీసుకోలేదు మేడం. ఆ ఫ్లో లో మా మామకి కాలు తగిలింది మేడం. నేను కాలు తిట్టుంది ఎక్కువ టైంలో కాలు తగిలింది మేడం. దాని తర్వాత ఇంకా వాళ్ళ నా మీద కేసు పెట్టారు మేడం. జూబ్లీస్ లో రామ్లేట్ గారిని ఉంటే అక్కడ పెట్టారు మేడం. ఇట్లా వచ్చి మా చర్చిలోంచి నా కూతురు తీసుకొని వచ్చి కొట్టాడు అట్లా ఇట్లా అని పెడితే అతను కాల్ చేస్తే సార్ నేను పోయేసి కౌన్సిలింగ్ తీసుకొని వచ్చేసామండి.